వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ ఇంట్యూషన్ ఏంటి, వాళ్ళ ఇంట్యూషన్ ఏంటి, అలాగే మీ రిలేషన్ విషయంలో ఏంజెల్ మీకు ఏం చెప్దాం అనుకుంటున్నారు, రియాలిటీ ఏంటి, మీరు అనుకుంటుంది ఏంటి అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? మీ ఇంట్యూషన్ ఫాలో అయ్యి రెండు పైల్స్లో ఒక పైల్ని చూస్ చేసుకోండి. ఆల్రెడీ మీరు ఒక పర్సన్ అనుకుని ఉంటే ఒక పైల్ చూస్ చేసుకోండి, లేదా నియర్ ఫ్యూచర్ పార్ట్నర్ అని అనుకుని ఉంటే ఇద్దరు ఉండుంటే రెండు చూస్ చేసుకోండి. ఫ్రెండ్ గురించి చూడొచ్చు, అట్ ద సేమ్ టైం పార్ట్నర్ గురించి చూడొచ్చు, అలాగే మీ పర్సన్ ఇంకా. ఓకేనా? ఫస్ట్ పైల్ 1 రీడింగ్ చూద్దాం. వీడియోని లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. మీ పర్సన్ మ్యారేజ్ ఆపర్చునిటీ ఇద్దాం అనుకుంటున్నారంట, కానీ వాళ్ళకి అవకాశం లేదండి. మీకు డైరెక్ట్గా చెప్దాం అనుకుంటున్నారు, కానీ మ్యారేజ్ ప్రపోజల్ ఇద్దాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఏ రకంగా కూడా అవకాశం అనేది కనిపించట్లేదు. ఓకేనా? వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ ప్రజెంట్ ఎనర్జీ ఎలా ఉందంటే పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు. పాస్ట్లో మీతో చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నందుకు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు అనమాట. అనవసరంగా వాళ్ళని చైల్డిష్గా బిహేవ్ చేసామే, వాళ్ళ విషయంలో అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి అనవసరంగా వాళ్ళని బాగా బాధ పెట్టినందుకు ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. 1111 ఇది డివైన్ టైమింగ్ అండి. ఎవరైతే మిమ్మల్ని పాస్ట్లో వదిలేసి వెళ్ళిపోయారో ఇప్పుడు వాళ్ళే మీకు చేశారనమాట. సో ఇది డివైన్ డిసిజన్ అండి. అండ్ ఈ విషయంలో ఏంటి అంటే ఒక ఫీమేల్ లైఫ్ కూడా తలకిందులు అయిపోయింది ఈ కనెక్షన్ వల్ల. ఇంకొక ఫీమేల్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీనా లేదా మీరా అనేది చూద్దాం. ఓకేనా? ఆల్రెడీ మీరు ఉన్నారు ఇక్కడ. ఇన్ కేస్ ఐ గెస్ ఇది థర్డ్ పార్టీ అండి. చూద్దాం, కన్ఫర్మ్ చేసుకుందాం మన ఏంజల్ని. ఓకేనా? ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, ఎవరో ఫీమేల్, ఇంకో ఫీమేల్ అండి. మీ పార్ట్నర్ విషయంలో థర్డ్ పార్టీ పర్సన్ ఇన్వాల్వ్ అయినందుకు తన తలకిందులు అయిపోయారు. ప్రజెంట్ మీ పార్ట్నర్ తనతో ఉండే సిచ్యువేషన్ లేదు, మీతో మ్యారేజ్ చేసుకునే అవకాశం లేదు. సో ఈ విధంగా ఉందన్నమాట. ఓకేనా? వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటున్నారు, బట్ మీ లైఫ్లో వర్క్ అని అవ్వట్లేదు. ఈ రిలేషన్ విషయంలో ఏంజల్ మీకు ఏం గైడెన్స్ ఇద్దాం అనుకుంటున్నారు చూద్దాం. ప్రెజెంట్ మీరు ఎనర్జీ అనేది చాలా బాగుందండి. మీ రిలేషన్ విషయంలో స్టార్లా ఉంది. సో మీరు ఈ రిలేషన్ విషయంలో కానీ పార్ట్నర్ విషయంలో కానీ అసలు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఓకేనా? ఇప్పుడు ఏంటి అంటే బ్లూమింగ్ టైం, ఫ్లవర్స్ వచ్చే టైం అంటారు కదా, ఆ టైం అనమాట. సో ఎంత మీ మీద సెల్ఫ్ కేర్ మీద తీసుకోగలిగితే అంత మీ మీద ఫోకస్ చేయండి. దానివల్ల ఏంటి అంటే మీ పాస్ట్ కావచ్చు, మీ ఎవరైనా సరే ఆ డివైన్ టైమింగ్లో 1111 కన్ఫర్మేషన్. మీ ట్విన్ ఫ్లేమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారండి. 1111 ఎనర్జీస్ క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు పైల్ 2 యొక్క రీడింగ్ చూద్దాం. పైల్ 2 మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ కామెంట్ చేయండి. మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు. ఎస్, దే ఆర్ ఇన్ లవ్ విత్ యూ. అండ్ దారి చూస్తున్నారంటండి వాళ్ళు. దేనికో హ్యాంగ్ అయిపోయి ఉన్నారు, బట్ సిచ్యువేషన్లో కంటిన్యూ అయ్యే సిచ్యువేషన్ కనిపించట్లేదు. వాళ్ళు ఏంటంటే ముందుకెళ్ళే సిచ్యువేషన్లో లేరు, వెనకొచ్చే సిచ్యువేషన్లో లేరు. వాళ్ళు ఏంటంటే మీ పర్సన్ మీకు ఇంకా కమ్యూనికేట్ చేయలేకపోతే ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడదాం అనుకుంటున్నారండి. దారి చూస్తున్నారు, బట్ కన్వే చేయడానికి వాళ్ళకి ప్రజెంట్ అయితే హ్యాంగింగ్ సిచ్యువేషన్లో ఉన్నారండి. ముందుకి వెనక్కి వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజిల్. ఎస్, దే ఆర్ ఇన్ విత్ సమ్వన్ ఎల్స్. ఇంకా చెప్పండి ఏంజిల్. కవరప్, అది కూడా మీకు తెలుసు అంట. ఇంకా చెప్పండి ఏంజిల్. ఎస్, టాక్సిక్ అడిక్షన్. దే ఆర్ డ్రామా కింగ్స్ ఆర్ డ్రామా క్వీన్స్ అండి. దే ఆర్ అడిక్షన్ విత్ సమ్వన్ ఎల్స్. ఇక్కడ ఏంటంటే అడిక్షన్స్ ఉన్నాయండి, లస్ట్. ఓకేనా? ఈ పర్సన్ విషయంలో ద రీయూనియన్ అనేది విత్ ట్విన్ ఫ్లేమ్ అనేది డెస్టిన్డ్ ఈవెంట్ అండి. మీ ట్విన్ ఫ్లేమ్ ఎవరైతే ఉన్నారో అది పాస్ట్ పర్సన్. ఇక్కడ పాస్ట్ పర్సన్ అయితే కనిపించట్లేదు. వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎనర్జీ ఎలా ఉందంటే హ్యాంగ్ అయిపోయి ఉన్నారు విత్ ఎఫైర్ ఆల్సో. అండ్ వాళ్ళైతే మీ విషయంలో టాక్సిక్ లవ్ అండి, సో ప్యూర్ కాదు. సో మీ డెస్టినీ అనేది ఇంకొక పర్సనా లేదా ట్విన్ ఫ్లేమ్ చేంజ్ అయ్యి వస్తుంది అనేది
డెస్టినీ డిసైడ్ చేస్తుంది. బట్ రీయూనియన్ విత్ యువర్ ట్విన్ ఫ్లేమ్ ఈజ్ ఎ డెస్టిన్డ్ ఈవెంట్ అని వచ్చిందండి. ఓకేనా. థ్యాంక్స్. హీలింగ్ ఫ్రమ్ ద పాస్ట్ హార్ట్ బ్రేక్ టేక్స్ టైమ్. బీ పేషెంట్ విత్ యువర్ సెల్ఫ్. మీరు మీ పాస్ట్ నుంచి హీల్ అవ్వడానికి ఆ హార్ట్ బ్రేక్ నుంచి పర్సన్స్ ఒక సరౌండింగ్ ఎనర్జీస్ నుంచి హీల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బట్ నోట్ వరీ, అసలు మీరు వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. ఓకేనా. పాజిటివ్ ఎనర్జీస్ని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి. అలాగే జనరల్గా పబ్లిక్లో తిరిగే వాళ్ళు బ్రాక్ థ్రెడ్ కానీ ఇవిలైస్ కానీ వేసుకోండి. నేను కొన్ని షార్ట్ లిస్ట్ చేసి డిస్క్రిప్షన్లో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఎవరైనా పర్సనల్ క్వశ్చన్స్ మినీ రీడింగ్ కూడా చేస్తానండి. 1-to-1 రీడింగ్ చేస్తాను. అంటే 1 అవర్ అనమాట. 2500. దానివల్ల ఏంటంటే మల్టిపుల్ క్వశ్చన్స్ నేను డైరెక్ట్గా మీకు ఆన్సర్ చేస్తానండి. 4 to 5 క్వశ్చన్స్ ఎట్ ఏ టైం. డిఫరెంట్ టాపిక్స్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే 1-to-1 బుకింగ్ అనేది ఓపెన్లో ఉందండి. ఇంకా మీరు దేని గురించైనా టాపిక్ గురించి మీకు రీడింగ్ కావాలన్నా 333 సెలబ్రేషన్ అయితే పక్కా అండి మీ లైఫ్లో బోత్. ఓకేనా. నాకు ఏంజల్ ఇంకా మెసేజ్ ఇస్తున్నారు. ఓకే, మీటింగ్ అప్ ఉందంట త్వరలోనే. ఫైల్ 1 ఫైల్ 2 రీడింగ్స్ చూస్ చేసుకున్న వాళ్ళకి. ఇంకా చెప్పండి ఏంజల్. లవ్. ఎస్, మీ లైఫ్లో లవ్ అనేది ఖచ్చితంగా ఉందండి. ఖచ్చితంగా వస్తుంది కూడా పక్కా. అండ్ మీటింగ్ త్వరలోనే మీరు అనుకున్న పర్సన్ని మీట్ అవుతారు. అండ్ మీకు చాలామంది ఇక్కడ డెస్టినీ కనెక్షన్ చూపిస్తుంది. సోల్మెంట్ ఇప్పటి వరకు ఇంకా మీట్ అవ్వకపోతే త్వరలోనే మీట్ అవుతారు అని చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజిల్. సోషల్ మీడియా, ఎవరో మిమ్మల్ని స్టాకింగ్ చేస్తున్నారంట. సోషల్ మీడియాలో మీ ప్రొఫైల్ పిక్చర్స్ చూడడము అండ్ సోషల్ మీడియాలో మిమ్మల్ని ఫాలో అవ్వడం చేస్తున్నారంట. మేబీ దే ఆర్ ఇన్ ట్విన్ ఫ్లేమ్ అయి ఉండొచ్చు. ఇన్ కేస్ ఫ్యూచర్లో మీకు రివీల్ అవుతుందండి. ఓకేనా. పాస్ట్ గురించి ఎక్కువగా ఆలోచించద్దు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండి, ఎవ్రీథింగ్ పాసిబుల్. కొంతమంది మీ ఇంట్లో టాక్సిక్ పీపుల్ కూడా ఉన్నారంట. సో వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ ఎనర్జీ అయితే నాకు చూపిస్తుంది. మీ డివైన్ అయితే మీకు తోడుగా ఉందండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, ఒక పర్సన్ చూస్తున్నారంటండి మీ వైపే. డివైన్ టాక్సిక్ పర్సన్స్ని కట్ చేసేసారు. కన్ఫర్మేషన్. ఓకేనా. ఎస్, ఈ పర్సన్ టాక్సిక్ అన్నారు కదా, టాక్సిక్ అని వచ్చింది కదా. ఆ టాక్సిక్ పర్సన్ని మీ డివైన్ హైయెస్ట్ ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో గాడ్నెస్ వాళ్ళు కట్ చేస్తారండి. సో కంగ్రాచులేషన్స్ బోత్ ద ఫైల్స్. అండ్ లవ్ అనేది పక్కా సోషల్ మీడియా నుంచి రావచ్చు. అంటే మీకు తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చండి. ఫ్రెండ్షిప్, ఇంకొక నోట్ అండి. ఫ్రెండ్షిప్. ఎస్, ఫ్రెండ్షిప్. దిస్ కనెక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫ్రెండ్షిప్. ఇట్ మే నెవర్ డెవలప్ ఇంటూ రొమాన్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండేనండి, రిలేషన్ కాదు. ఓకేనా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నాట్ ఆల్ ద కనెక్షన్స్ ఆర్ మీన్ టు బీ యాక్సెప్ట్ క్లోజర్. ఎస్, ఇక్కడ మనకి కరెక్షన్స్లో పాస్ట్ పర్సన్ అనేది చూపించారు కదా. దే ఆర్ వెరీ టాక్సిక్. ఆల్రెడీ మీకు రెడ్ అనేది సిగ్నిఫికెంట్ రెడ్ ఫ్లాగ్ అనమాట. అంటే టాక్సిక్ లవ్ పైల్ 2 మోస్ట్ రిలేటెడ్ అండ్ పైల్ 1 కూడానండి. ఇది కామన్ రీడింగ్. ఓకేనా. క్లోజర్. నేను పైల్ 1 పైల్ 2 చేశాక ఏంజల్ మీకు ఏదో కమ్యూనికేషన్ ఇస్తున్నారు. సో కార్డ్స్ అవి స్విప్ అవుతున్నాయి. ఓకేనా. సో నేను కంటిన్యూ చేశానండి. అండ్ నాట్ ఆల్ ద కనెక్షన్స్ ఆర్ మీన్ టు బీ యాక్సెప్ట్ క్లోజర్. అంటే మన జర్నీలో మన లైఫ్లో వచ్చిన వాళ్ళందరూ చివరి వరకు ఉండాలని లేదు. సో ఇలాంటి కమిట్మెంట్స్ మీరు అసలు పెట్టుకోవద్దు. మీ లవ్ ఎవరైతే ఉన్నారో, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో డెస్టిన్డ్ డివైన్ టైమింగ్లో పక్కాగా మీకు వస్తారు. మీ ఇద్దరు లైఫ్లో లవ్ అనేది కనిపించిందండి నాకు ఇద్దరు ఫైల్స్లో కూడా. అండ్ ప్రపోజల్ త్వరలోనే ఒక ఎమోషనల్ ప్రపోజల్ అనేది వస్తుందంట. బీ ఓపెన్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. మీతో మాట్లాడడానికి దాక్కుంటున్న వాళ్ళు గిల్టీగా ఉన్నారంట. పాస్ట్ పర్సన్స్ వాళ్ళ ముఖం కూడా చూపించే పరిస్థితుల్లో లేరు ప్రజెంట్. ఓకేనా. సెలబ్రేటివ్, మీరు ఎప్పుడు సెలబ్రేటివ్గా ఉండండి. సెలబ్రేట్ చేసుకుంటూ ఉండండి. దానివల్ల ఏంటంటే మీరు ఎప్పుడు హై వైబ్రేషన్లో ఉంటారనమాట. ఎప్పుడు ఎవరితో సోకో లేదా ఏదో ఒకటి వింటూ, అంటే వాళ్ళ అనవసరమైన పాస్ట్లో గతంలో ఉండడం వల్ల ప్రయోజనం లేదు. బీ సెలబ్రేట్, బీ స్మార్ట్, ప్రాక్టికల్గా ఉండండి. అలాగే మీరు ప్రజెంట్ ఏదైతే చేస్తున్నారో దాన్ని కంటిన్యూ చేస్తూ ఉండండి. ఇల్యూషన్స్, వాళ్ళు ఎలా అనుకుంటున్నారు ఇలా అనుకుంటున్నారు కాకుండా క్లారిటీ తెచ్చేసుకోండి. మీకు మీరు అవేర్నెస్ అనేది తెచ్చేసుకోండి అని చెప్తున్నారు. ఓకేనా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను మీ చుట్టూ ఉన్న ఎనర్జీస్ అలాగే పర్సనల్ రీడింగ్స్ కూడా చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.